ఇంత బుడ్డ ఉన్న చూడు మ్యాంగో తీయటి వాసన వస్తుంది. వాయమ్మ ఊరినాయన పటపట పటపట సౌండ్ వస్తుంది ఇళ్ళకించి. మా పన్నీర్ని మ్యాంగోని చూస్తుంటే దవడలు గుంజుతున్నాయి మా ఇట్టే తినాలనిపిస్తుంది మా. వాయమ్మ ఊరినాయన ఈగలు చూస్తాం, ఈగలు ఎట్లా వస్తున్నాయమ్మా. సో ఇప్పుడు మన ఒట్టకాయల ఫ్రిడ్జ్ ఉంది కదా, ఒట్టకాయల ఫ్రిడ్జ్లో అయితే నాకు తెలిసి రఫ్గా ఒక 3 hours పెట్టేసుకుంటే ఆటోమేటిక్ ఫ్రీజ్ అయిపోతుంది మొత్తం గడ్డ. 3 cheers బేబే. న్యాచురల్ హోమ్ మేడ్ మా పన్నీర్ కదా, హై ప్రోటీన్ స్టాక్, కండలు గిండలు జోరుదారుగా తయారవుతాయి. మీరు ఇట్లా ట్రై కింద కమెంట్లో మెన్షన్ చేయండి. 3 cheers బేబే. ఆయమ్మో ఓర్ నాయనో. మరి మ్యాంగో లవర్స్ ఎంతమందిరో కింద కమెంట్లో మెన్షన్ చేయాలమ్మా. మరి మ్యాంగోతో పాటు తినడమే కాకుండా మ్యాంగో జ్యూస్ చేసుకోవడమే కాకుండా మ్యాంగోతోని మనం ఈరోజు ఐస్ క్రీమ్ అయితే చేసుకోబోతున్నామ్మా. తోని పూరీలో కూడా అంచు పెట్టుకొని తినొచ్చు అని చెప్పి చాలామంది అంటారు, బాగుంటుంది అంటారు. బట్ మనము మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే వేయబోతున్నాం, ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది పిల్లలు ఇష్టంగా తినకపోయినా నేను ఇష్టంగా అయితే తింటామా, ఎందుకంటే నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. బట్ బయట ఐస్ క్రీమ్ ఎట్లా చేస్తారో తెలుసు కదా మీకు. సో అందుకనే మనం ఇంట్లో ఉన్న మ్యాంగోస్తోని అండ్ పన్నీర్తోని అయితే మనమైతే ఈరోజు అయితే ఐస్ క్రీమ్ అయితే అయిపోతున్నాం. మ్యాంగోస్ కొంచెం సపసపగానే వస్తున్నాయి, మరీ అంత పండుగ అయితే వస్తలేవు. సో మ్యాంగోస్ని అయితే ఫస్ట్ అయితే నేనైతే మొత్తం క్లీన్ చేసేసుకుంటా సబ్బుతోని, ఎందుకంటే మొత్తం మ్యాంగోస్ని ఇట్లా పిసుకాలమ్మా. ఇట్లా మ్యాంగోస్ని ఇట్లా పిసికి అలాగే రసం తీస్తే ఆ మజా వేరే. సో మళ్ళీ నేనైతే మ్యాంగోస్ని డెటాల్తో అయితే సబ్బుతో అయితే క్లీన్ చేస్తున్నామా, చూస్తురుగా. వాయమ్మో నాయనో. సో అందరూ అనుకుంటారు, ఎవరు ఏమనుకున్నా మనకు ఫరక్ పడదు, ఎందుకంటే నాకు నచ్చిన స్టైల్లో నేను క్లీన్ చేసుకుంటా. ఎందుకంటే ఎవరెవరో ముట్టుకుంటారు, ఏంటనే పెడతారు, ఎక్కడెక్కడనో పెట్టి వండిస్తారు, ఏమేమో కెమికల్స్ చేసి వండిస్తారు. దీనిపైన ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా అయితే వెళ్ళిపోతాయని అయితే అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్ ఇగో మ్యాంగోస్ని క్లీన్ చేసేసుకున్నాం కదా. సో మ్యాంగోస్ని మంచిగా ఫ్రెష్గా సోప్తో అయితే క్లీన్ చేసేసిన. సో ఫ్రెండ్స్ మ్యాంగోని అయితే వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం మ్యాంగోని అయితే మొత్తం బిస్కెసేస్తామా, ఎందుకంటే మనకి మ్యాంగో లోపల ఉన్న పల్పే కావాలి మనకి. మ్యాంగో ఫ్రూటీ ఫ్రెష్ అండ్ జ్యూసీ, ఎందుకంటే మరి మొత్తం దీని లోపల ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమంటారు ఐస్ క్రీమ్కి. సో మ్యాంగోస్ని అయితే మొత్తం ఇట్లా మంచిగా విసికేస్తున్నా. సో ఫస్ట్ అయితే మనం అయితే మొత్తం మ్యాంగోస్ని అయితే చూస్తున్నాం, మొత్తం విసికడమే. వాయమ్మో ఓర్ నాయనో. పిసికేసి ఇట్లాగే ఇంట్లోకే మొత్తం ఇట్లా వెండేసిడయ్యా. మా పీసును కూడా వదిలిపెట్టదు, మా పీసును కూడా ఇట్లా విండేసేయాలి. మన దగ్గర ఉన్న మ్యాంగోస్ మొత్తం ఇట్లా విండేసేద్దాం ఫస్ట్. సో చూస్తారుగా మ్యాంగోని అయితే మొత్తం విండేసినామా. సో రఫ్గా ఒక 400 grams అట్లా వచ్చింది. సో నేను దానికి హాఫ్ పన్నీర్ తీసుకున్నా, అంటే రఫ్ ఒక 200 grams పన్నీర్ అయితే తీసుకున్నా. పన్నీర్ని చూస్తుగా మొత్తం దీంట్లోకి ఇట్లా వేసేస్తున్నా ఫస్ట్. ఇక మొత్తం ఇట్లా పిండి వాయమ్మో ఓర్ నాయనో. మళ్ళీ దీన్ని మిక్సీ పట్టాలి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది ఇది. చూస్తారు కదా మ్యాంగో ఇంకా పన్నీర్, మనం దీంట్లోకి లైట్గా హనీ వేసుకోవచ్చు, పాలు కూడా వేసుకోవాలా, ఎందుకంటే మొత్తం కొంచెం క్రీమీ కావాలి కదా. అండ్ యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకా చాలా బాగుంటుంది. బట్ డ్రై ఫ్రూట్స్ వేస్తే ఏంటంటే పిల్లలు తినరంట, మా మమ్మీ వాళ్ళు చెప్తారు అస్సలు వద్దంటారు, డ్రై ఫ్రూట్స్ అస్సలు వద్దంటారు, ఎందుకంటే ఫ్రూట్ అన్నట్టు వీళ్ళు అవన్నీ మొత్తం బయటకు ఉంచేస్తుంటారు కదా. సో వద్దన్నది మా మమ్మీ, మొత్తం ఐస్ క్రీమ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది నువ్వు వేసిందని అంటే. ఇంకా నేను ఏం చేస్తున్నా అంటే పన్నీరు మ్యాంగో, ఓకేనా. సో చూసురా వాయమ్మో ఓర్ నాయనో. పన్నీరు మ్యాంగో మామూలుగా లేదు. సో ఇది వచ్చేసి అప్రాక్సిమేట్గా మనకి ఒక 400 grams అట్లా ఉంటుంది, రఫ్గా 400 grams 500 grams ఉంటుంది. సో మొత్తం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం మిక్సీలోకి వేసేసుకుందాం మనం. వాయమ్మో ఓర్ నాయనో. సో లైట్గా నేనైతే హనీ కూడా యాడ్ చేసుకుంటున్నా. నేనైతే మొత్తం చూస్తున్నా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నా. మ్యాంగో, పన్నీర్ అండ్ ఆల్సో హనీ, ఒక 3 or 4 spoons హనీ, అండ్ పాలు కూడా సపరేట్గా పెట్టుకున్నా. లాస్ట్కి స్టియర్ చేద్దాం మనం అవి. చూస్తురా థిక్ షేక్ లెక్క వచ్చింది, చూస్తురా థిక్ షేక్ లెక్క వచ్చింది. వామ్మో ఓర్ నాయనో. ఇంకా ఐస్ క్రీమ్ లొట్టలు వేసుకుంటే తినేటట్టే ఎవరు పిల్లలు. ఇంకా యాక్చువల్లీ ఇంకా డ్రై ఫ్రూట్స్ సెన్సెస్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే యాక్చువల్లీ దీన్ని ఓవర్ నైట్ మనము ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి గడ్డ లెక్క అది ఐస్ గడ్డ లెక్క. సో వామ్మో ఈగలు అయితే అస్సలు ఇంటలేవు చూస్తాయో. ఆల్రెడీ నా దగ్గర ఐస్ క్రీమ్ డబ్బా ఉండే ఇంతకుముందుది. వామ్మో ఓర్ నాయనో. పాలు ఎట్లా ఉన్నాయో. సో ఈ పాలను తీసుకొచ్చి ఇలా పోసేసాలి ఇట్లా. 1 liter అయిపోయింది మా. జస్ట్ ఇట్లా కలిపేసుకుందాం. సో ఈ పాలు మొత్తం కిందికి వెళ్ళిపోతాయి నీట్గా.
సో చూసిరా వాయమ్మో ఊరు నాయనో సో క్యాప్ పెట్టేసి మనం ఫ్రీజర్లో పెట్టేద్దాం ఒక 3 to 6 hours తర్వాత చూద్దాం ఇక కన్నయ్య గారు చూడు ముందే తీసేస్తున్నాడు ఫ్రీజర్ రప్ప అని సో ఇక పైన పెట్టేస్తాను నేను ఇక ఫ్రూటీ ఫ్రెష్ అండ్ జ్యూసీ సో ఫ్రెండ్స్ ఇట్స్ డిన్నర్ టైం రైట్ నౌ సో యాక్చువల్లీ మా మమ్మీ మురుకులు ఇంకా కారపప్పలు చేస్తుండే చూస్తారా మురుకులు ఇంకా కారపప్పలు సో నాకు నచ్చిన ఫుడ్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్ప్లిట్ దీన్ని డిఫరెంట్గా సో 2 తీసుకున్నా ఇగో అప్పలు 2 అప్పలు 2 ఎల్లిపాయలు అండ్ చికెన్ కర్రీ లైట్గా చికెన్ కర్రీ హార్డ్లీ ఒక 70-80 grams ఉంటుంది నిమ్మకాయలు టాక్సిన్ మొత్తం తీసి పడదాకేమో నిమ్మకాయలు ఖచ్చితంగా యాడ్ చేసుకోరు మీ డైట్లోకి అండ్ ఇది మనకి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ సరిపోదు కదా సో దీంట్లోకి నా వే ప్రోటీన్ 25 grams ప్రోటీన్ 3 cheers బేబే మరి ఇంతే చికెన్ 2 అప్పలు సరిపోతాయా అంటే మరి సరిపోవాలి మనం అడ్జస్ట్ చేసుకోవాలి మరి బ్యాలెన్స్ చేసుకోవాలి కదా మనము అందుకనే ప్రోటీన్ కూడా తీసుకుంటాం కదా అడిషనల్గా ప్రోటీన్ సోర్స్ 25 grams అడిషనల్ ప్రోటీన్ వస్తుంది లిక్విడ్ ఫామ్లో మనకి ఫాస్ట్ అబ్జర్వ్ అవుతుంది బాడీలోకి సో ఇట్లా చిన్న బైట్స్ తీసుకోవాలి మా ఎప్పుడైనా తిన్నప్పుడు ఇట్లా చిన్న బైట్స్ తీసుకోవాలా మంచిగా నవ్వులి మింగాల మనం తిన్న ఫుడ్ మంచిగా నవ్వులాల అందరు చేసే బ్లండర్ ఏంటంటే నవ్వులరు నోట్లో పెట్టుకొని మింగేస్తారు గప్ప అని మళ్ళీ ఎవరైనా తెగిపోతారేమో అని ఏడికి పోదు మన ఫుడ్ మనమే తింటాం మంచిగా నవ్వులు మింగాల ఇంకా 5 నిమిషాలు అయితే ఒక 10 నిమిషాలు అవుతుంది మంచిగా నవ్వులు మింగితే మంచిగా డైజెషన్ అవుతుంది లప్ప మింగామనుకో అటు బాత్రూమ్ రాదు అది ఆన్లైన్ స్టాక్ అయిపోయి ఉంటుంది లావ్ అయిపోతారు ఏమంటారా మంచిగా నవ్వులి హ్యాపీగా తినాలి ఏమంటారా 3 cheers ఎల్లిపాయలు యాడ్ చేసుకోరి నిమ్మకాయలు కూడా యాడ్ చేసుకోరి మీ డైట్లోకి 3 cheers బేబే క్రీమ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసిన 4 hours అయింది ఇక చూడు గబ్బిలాలు తిరిగినట్టే తిరుగుతున్నాయి అస్సలు ఆగుతలే గబ్బిలాలు ఐస్ క్రీమ్ అంటుంది 10 అవుతుంది ఆ టైం ఐస్ క్రీమ్ అని ఎగబడుతున్నాయి సో చూద్దాం వీళ్ళతోనే టేస్ట్ చూపిద్దామని వాయమ్మో ఊరు నాయనో వామ్మో ఇంకా టైం పడుతుంది 2 hours అయితే పడుతుంది ఖచ్చితంగా కానీ లిక్విడ్ ఫామ్ అవుతుంది మంచిగా నువ్వు పక్కకు జరుగు ఫస్ట్ చెల్లకి పెడతా టేస్ట్ వాయమ్మో ఊరు నాయనో చూస్తారు ఎట్లా ఉందో నేయాన్వికి పెడదాం మరి నేయాన్వి ఇగో ఇంట్లో హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అనమాట గుర్తుపెట్టుకొని మీరు ఇట్లా తయారు చేయండి పిల్లలు ఇష్టపడి తింటారు బయట తీసుకొచ్చారు అనుకో బయట అంతా వేస్ట్ కదా సో ఇంట్లోనే ప్రిపేర్ చేసేయండి విత్ పన్నీర్ ఇగో చూడు ఎట్లా వస్తుంది చూడు నేయాన్వి నోరు పెద్దగా తెరవచ్చు కదా దున్నపోతా ఇప్పుడు చూడు ఇగో నేయాన్వి మల్లూరుకి వచ్చింది నేయాన్వి కూ దా తన్వి కూ నోరు ఎట్లా తెరవాలో కూడా తెలియదా మీకు దారా ఇగో నేయాన్వి 3వసారి వాయమ్మో ఊరు నాయను దా నువ్వు పెద్ద తెరు వాయమ్మో ఊరు నాయను కానీ ఎట్లా ఉంది కెమెరాని చూడు ఎమ్మి ఆర్ నాట్ బాగుందా మరి ముఖం మీదకి అట్లా పెట్టినావు ఇక చూడు నేయాన్వికి తన్వి ఎట్లా ఉంది ఎమ్మియా పెద్ద ఇప్పుడు నోరు మెల్ల దప్ప పెద్ద తెరుచుకుంటారు నేను చూస్తా అమ్మో పన్నీర్ కలిపినాం కదా అస్సలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్లీ ఇంకా కొంచెం గడ్డ లెక్క ఫామ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పన్నీరు మ్యాంగో హనీ అండ్ లైట్గా పాలు ఇక చూడు నేను చూడు సపరేట్ ఏంది ఏం కావాలి ఆగా ఇట్రా నేయాన్వికి నచ్చింది నీకే ఆను మంచిగా లేదనో కదరా మళ్ళీ వచ్చి నోరు చాపుతావు ఎందుకురా చూసినా వాడు ఫస్ట్ మంచిగా లేదని మళ్ళీ వచ్చి నోరు చాపుతున్నాడు అంటే టేస్ట్ ఎంబడే తెలియదు ఎందుకంటే పన్నీర్ ఉంది ఇలా మెల్లమెల్లగా తెలుస్తుంది పన్నీర్ ఫ్లేవర్ అది ఇక చూడు నేయాన్వి చూడు డ్యాన్స్ మామూలు డ్యాన్స్ కాదు దగ్గర ఓ అమ్మో వాయమ్మో ఊరు నాయనో ఇకరా కనయా మంచిగా ఉందా బాగుందా దా నేయాన్వి కూ అగో కనయాడు చూడు గంట దాయరా తన్వి దా ఎట్లా ఉంది మరి కెమెరాకి చెప్పు బాగుందా లేదా హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ మెల్లగా మింగినాక
మీరు ఇట్లా హోమ్ మేడ్ ఐస్ క్రీమే ప్రిఫర్ చేయండి, ఇంట్లో తయారు చేయండి, పిల్లలు ఇష్టపడి తింటారు. దా హే కడే